अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। इस महीने की 17 तारीख बरोज़ जुमेरात बमकाम श्री साई बालाजी गार्डन वाक़े चेगुंटा रोड मेदक में MLC मिस्टर सेरी सुभाष रेड्डी के यौम सालगिरह के मौके पर मेगा जॉब मेले का इनेकाद अमल में लाया जा रहा है। ये बात उन्होंने प्रेस कॉन्फ्रेंस के ज़रिए बतलाई है। उन्होंने कहा कि इस मेगा जॉब मेले में तकरीबन 70 कंपनियों के ज़िम्मेदारान शरीक होंगे और मेगा जॉब मेले के ज़रिए तकरीबन 4000 बेरोज़गार अफराद को रोज़गार से लगाने का इरादा किया गया है। लिहाजा ऐसे बेरोज़गार अफराद जो कई दिनों से रोज़गार तलाश कर रहे हैं, उनके लिए ये एक बेहतरीन मौका है। इस मौके को गनीमत जानते हुए इस मेगा जॉब मेले से भरपूर इस्तेफ़ादा करें। MLC मिस्टर सेरी सुभाष रेड्डी ने अपने प्रेस कॉन्फ्रेंस में बात करते हुए मज़ीद कहा कि वो भी हल्के असम्बली मेदक से इंतखाबी उम्मीदवार बनना चाहते हैं। अगर CM KCR उन्हें टिकट देते हैं और CM KCR का हमेशा की तरह उन्हें साथ मिलता है तो वो ज़रूर हल्के असम्बली मेदक से इंतखाबी मैदान में शरीक रहेंगे। इस प्रेस कॉन्फ्रेंस में हल्के असम्बली मेदक के कई मंडलों के अहम जिम्मेदारान शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश చేస్తున్నట్టున్నాను. ఇవాళ మన రాష్ట్రంలో రకరకాల రాజకీయ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలామంది రాజకీయ జిమ్మకులు పనికిరాని విషయాలు ప్రతిపక్షాలు పట్టగాల్చి అధికార పార్టీ మీద వేస్తున్నారు. కానీ భారతదేశంలో ఈ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో దానివల్ల ఏదైనా ఒక ప్రగతిని కొలవాలంటే ఈ కొలమానాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రకరకాల శాఖలు చేసే ఒక సూచన బట్టి ఉంటాయి. ఇవాళ భారతదేశంలో తలసరి ఆదాయంలో కావచ్చు, తలసరి విద్యుత్ వినియోగంలో కావచ్చు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, పట్టణాల్లో పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, పట్టణంలో మౌలిక వసతులు కావచ్చు, ఇట్లాంటి విషయాలన్నిట్లలో కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే శాఖల ద్వారా మన స్టేట్కి ఇచ్చే ర్యాంకులే దానికి సూచిక. ఎందుకంటే గతంలో పల్లెల్లో వర్షాకాలం వస్తుందంటే చాలా మటుకు మన్యంలో జ్వరాలు, అతిస్వాలతోటి విరోచనాలు అని హాస్పిటళ్ళలో ఉంటుండ్రి. అట్లాంటి కాకుండా మన పల్లె ప్రగతి ద్వారా గ్రామాలన్నీ శుభ్రం చేయడం, మంచినీళ్ళు అంటే డిస్టిల్డ్ వాటర్ ఇవ్వడం వల్ల కూడా చాలామంది జనంకు ఎలాంటి రోగాలు లేకుండా, దోమలు లేకుండా ఇవన్నీ కూడా అవుతున్నాయి. అయితే పట్టణాల్లో కూడా అదే పరిస్థితి. అలాగే వ్యవసాయం, ఒక రాజు అనే వ్యక్తి, ఒక పాలించే వ్యక్తి, రాజు అంటే అతను పాలించే వ్యక్తి మనసు శుద్ధి అయితే ఆటోమేటిక్గా ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నట్టు ఈ 10 ఏళ్లలో కూడా వర్షాలు కూడా మంచిగా పడుతూ రైతులందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది. అలాగే మనం చూస్తే చాలా గ్రామాల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ప్రతి సంవత్సరంకు ఆ గ్రామాల్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే కొనుగోలు దాంట్లో ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కుచెన్పల్లి చూసుకుంటే 5 కోట్ల రూపాయల ధాన్యాన్ని కుచెన్పల్లి నుంచి మన IKP సెంటర్లు, PSCS సెంటర్ల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే 780-800 హౌస్ హోల్డ్స్ ఉన్న ఒక గ్రామంలో 5 కోట్ల రూపాయల పంట పండిందంటే ఒక్కొక్క ఇంటికి యావరేజ్గా ఎంత ఇన్కమ్ వచ్చి ఉండొచ్చు. ఓకే, కొంతమందికి వ్యవసాయం లేని వాళ్ళు కొందరు ఉంటారు, ఒక 5-10%, 5-6% ఉంటారు. అట్లా ప్రతి గ్రామంలో వేసుకుంటే మనం మెదకు చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న 70-80 గ్రామాల్లో యావరేజ్గా 3 కోట్ల రూపాయల పంట పండింది. అంటే మెదక్ చుట్టూరుగా మన ప్రజలకు 250 కోట్ల రూపాయల కొనుగోలు శక్తి ప్రజల్లో ఏర్పడ్డది. ఇవన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలే కారణం. అలాగే వైద్యలో కావచ్చు, విద్యలో కావచ్చు, కేసీఆర్ గారు తీసుకున్నవి కూడా మీకు తెలుసు.
ఒకప్పుడు 3 మెడికల్ కాలేజీ ఉంటే ఇలా 40 మెడికల్ కాలేజీలు అవుతున్నాయి. ఒకప్పుడు డయాలసిస్ సెంటర్ అంటే మనం హైదరాబాద్ పోయి చేయించుకోవాల్సి ఉంటుండే. అట్లనే విద్య విషయంకి వస్తే చాలా హాస్టల్స్ విషయంలో కూడా మనము ఒకప్పుడు 100-200 హాస్టల్ ఉంటే ఇలా 1400 హాస్టల్ ఏర్పడ్డాయి. మైనార్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, రకరకాల హాస్టల్ విషయంలో కూడా చేస్తారు. అలాగే 10th వరకు కంప్లీట్ అయిన స్కూళ్ళకు ఇంటర్మీడియట్ ఇవ్వడం, ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిన స్కూళ్ళకు, కాలేజీలకు డిగ్రీ కాలేజీలు కూడా ఇవ్వడం లాంటివి కూడా విద్యలో కూడా కేసీఆర్ పురోగతి చేస్తున్నారు. అట్లనే ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి గతంలో 2004 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఉమ్మడి జిల్లాలకు 23 ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే 24,000 ఉద్యోగాలు అప్పటి ఏపీపీఎస్ తీసుకుంటే దాంట్లో తెలంగాణకు వచ్చినాయి కనీసం 6,000 ఉద్యోగాలు కూడా కావు. 6,000 ఉద్యోగాలు కూడా కావు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత తీసుకున్న తర్వాత మన 10 జిల్లాల తెలంగాణలో ఇప్పుడున్న 33 జిల్లాలకు ఇప్పటి వరకు 132,899 ఉద్యోగాలు ఇచ్చారు. అట్లనే ఇంకొక 80,000 పోస్టులు వివిధ రకాలుగా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే అప్లికేషన్ రూపం కావచ్చు, లేకపోతే పరీక్ష రూపంలో కావచ్చు. ఇది ఒక టీఎస్పీఎస్ఏ ఇయ్యదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే ఇయ్యదు. దీంట్లో కొన్ని పోలీస్ శాఖ ఇస్తుంది, కొన్ని సింగరేణి రిక్రూట్మెంట్ ఇస్తుంది, కొన్ని విద్యుత్ సంస్థలు ఇస్తాయి, డీసీసీబీలు ఇస్తాయి. ఇట్లా రకరకాల గురుకుల టీచర్లు ఉన్నాయి, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఉంది. ఇట్లా రకరకాలుగా జరుగుతాయి. అయితే అప్పుడు నాన్ లోకల్ విధానం వల్ల కూడా మనము ఎన్నో ధర్నాలు కూడా చేసి ఉంటాం తెలంగాణలో. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొని 95% అన్ని జోన్లకు 100% లోకల్ వాళ్ళకు, అంటే జోన్లు మల్టీ జోన్లు మన స్టేట్లో ఉన్న వాటి ప్రకారం ఇప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు మాత్రమే ఉద్యోగం చేసేటట్టు. అలాగే మెడికల్ కాలేజీల్లో 2014 కన్నా ముందు ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటికి మాత్రం 15% ఆంధ్ర వాళ్ళు కూడా తీసుకుంటట్టు అప్పుడు మనకు విభజన చట్టంలో రాసిరు. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవిట్లా 100కి 100 మనకు విద్యార్థులు మాత్రమే చదువుకుంటట్టు కూడా ఏర్పాటు చేసిరు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఎన్నో ఉద్యోగాలు అవుతున్నాయి. అలాగే ఐటీలో ఇంచుమించు 9 లక్షల ఉద్యోగాలు కూడా మన హైదరాబాద్లో వచ్చినాయి. కాకపోతే ఐటీలో లోకల్ అనేది ఉండదు. ఎందుకంటే ఐటీ అంటేనే ప్రపంచమంతా ఒక కుగ్రామంగా నడుస్తున్న ఈ క్రమంలో బట్ మన వారికి డైరెక్ట్ మొత్తం 9 లక్షల ఉద్యోగాలు మొత్తం అందరికీ వచ్చినాయి. దాంట్లో డైరెక్టు, ఇండైరెక్టు ఈ అన్ని రకాల ఉద్యోగాలు కూడా మన ఏరియాకి ఇస్తున్నాం. అయితే ఇవాళ నేను ముఖ్యంగా రేపు 17వ తారీఖు నాడు నా బర్త్డే. అయితే బర్త్డే సందర్భంగా చాలామంది రకరకాలుగా కార్యక్రమాలు చేస్తారు. కానీ నేను ఈసారి మెగా జాబ్ మేళా పెడుతున్నాను మెదక్లో. ముఖ్యంగా మెదక్ 70 కంపెనీలను తీసుకొస్తున్నాను మెదక్కు. కేవలం మెదక్ నియోజకవర్గం వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. అట్లనే ఇంచుమించు ఇప్పటికే మాకు ఆప్షన్ ఎవరైతే ఇచ్చిర్రో అవి 70 కంపెనీలు ఇచ్చినాయి. నేను 100 కంపెనీలకు ట్రై చేస్తున్నాను. అయితే ఇప్పటికీ ఇచ్చినవి మాత్రం ఇట్లా పెట్టండి. 70 కంపెనీలు, 4,000 ఉద్యోగాలు మెదక్లో సాయి బాలాజ్ గార్డెన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన రిక్రూటర్ ఇతను వచ్చాడు. అయితే మళ్ళీ 15వ తారీఖు నాడు కానీ 14 నాడు మీటింగ్ పెడతాం. మళ్ళీసారి పెట్టి ఏ కంపెనీలు ఏమేమి క్వాలిఫికేషన్ ఉన్నాయని చెప్తాం. 7th క్లాస్ నుంచి అంటే హౌస్ కీపింగ్లో కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. అటువంటి కంపెనీలు కూడా ఎవరైనా తక్కువ చదువుకున్న వాళ్ళకి ఇప్పిస్తాం. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, అన్ని రకాల డిగ్రీలు, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదువుకుంటూ అందరికీ కూడా ఇటువంటి ఉద్యోగాలు ఉంటాయి. నా వంతు కృషి కూడా నేను పుట్టిన స్థలం కాబట్టి మన ప్రాంత పౌరులకు కూడా కొంత ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన వీళ్ళందరికీ కూడా చెప్పడం, మిమ్మల్ని కూడా ఇంత ప్రత్యేకంగా పిలిచే కార్యక్రమం ఏంటంటే
ఈ దయచేసి మన నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి చెందితే వాళ్ళకు సంబంధించిన మన పిల్లలందరికీ కూడా ఈ ఉద్యోగాలు మనం కల్పించే దాంట్లో నేను కూడా ఇంత అది చేస్తానని చెప్పి మాటిస్తూ, అలాగే అన్ని కంపెనీలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఈ అప్లికేషన్ల విషయంలో కూడా రేపు ఇబ్బంది పడకుండా క్యూఆర్ కోడ్ ప్రకారంగా మన అప్లికేషన్ నింపిన తర్వాత ఆ సిస్టమ్ను అది చేసి మనకు ఆ రోజు రద్దీ లేకుండా చేస్తాం. అట్లనే ఎవరైతే ఈ ఐటీ ప్రొఫెషనలిజం రాని విద్యార్థులు కూడా కొందరు ఉంటారు, వాళ్ళకు మాన్యువల్ అప్లికేషన్లు కూడా ఆ రోజు తీసుకుంటాం. దానికి నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా చెప్పాను. మీరు కూడా ఈ ఉద్యోగుల ఈ జాబ్ మేళ అయితే ఉందో దానికి మీ సహకారం కూడా ఉండాలి. ఖచ్చితంగా మన అదేంటి రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళను కూడా ఆఫీసర్లను కూడా ఇవ్వమన్నాను, పీడీడీఆర్డీఓలను కూడా ఇవ్వమన్నాను. అంతా పారదర్శకంగానే ఉంటుంది, దాంట్లో ఎవరి పాత్ర ఏమి ఉండదు. ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వ్యక్తులకు మన ద్వారా మనం పిలిపించిన కంపెనీల ద్వారా ఈ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను. దాని అందరూ కూడా మీ విలేకరులందరూ కూడా, మీ పత్రికా సోదరులందరూ కూడా దయచేసి సహకరించి ఏదైతే మంచి కార్యక్రమం అని నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి కూడా మీ అందరి సహకారం ఖచ్చితంగా. మీరు కూడా నిలబడి మనందరికీ ఏదైనా జరగని ఏదైనా పొరపాట్లు ఎవరు కూడా కావాలని చేయరు. పొరపాట్లు ఏమైనా అయితే ఉంటే కూడా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఆ వీటిలను కరెక్షన్ చేసి మన ఏరియా పిల్లలకు ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వస్తేందుకు మీ వంతు కృషి చేయాలని కూడా కోరుకుంటూ, అంతే మీ అందరికీ కూడా ఇక్కడ శ్రమించి పిలిపించిన దయచేసి మీ అందరూ కూడా పేరు పేరున వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.